హాయ్ ఫ్రెండ్స్, టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. రీసెంట్గా నారీ నారీ నడుమ మురారితో మంచి హిట్ అందుకున్నాడీ ప్రామిసింగ్ హీరో. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సూపర్ హిట్గా నిలిచింది. మరీ ముఖ్యంగా చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తోన్న శర్వాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్తో తన తర్వాతి ప్రాజెక్టులను పూర్తిగా కంప్లీట్ చేసే పనిలో పడ్డాడీ క్రేజీ హీరో. ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే ఓ చేస్తున్నాడు శర్వా. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. పనిలో పనిగా శర్వా ఫస్ట్ లుక్ను కూడా రివీల్ చేశారు. ఇందులో ఎన్నడూ చూడని విధంగా రగ్ గెటప్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు శర్వానంద్. ఇప్పటివరకు ఎక్కువగా పక్కింటి అబ్బాయి తరహా రోల్స్తో ఆకట్టుకున్న ఈ హీరో ఇప్పుడు పూర్తిగా ఊరమాస్ లుక్లోకి మారిపోయాడు. ఎవరూ ఊహించని రీతిలో కోర మీసాలు, మెడలో తాయిత్తు, చేతిలో కత్తి పట్టుకోవడాన్ని చూస్తుంటే శర్వా ఈసారి ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాతో రాబోతున్నట్లు తెలుస్తోంది. భోగిలో గంగ అనే పాత్రలో కనిపించనున్నాడు శర్వా. 1960s బ్యాక్డ్రాప్లో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం. ఈలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి శర్వాతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా భోగిను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటుగా పలు ప్రధాన భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో ఈను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నుంచి అప్డేట్స్ రానున్నాయి. రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఫస్ట్ లుక్ పోస్టర్తోనే భోగిపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.